హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అజయ్ని. ఈరోజు వచ్చేసి అయితే నేను మా ఊరికైతే త్వరలోనే రైలు రాబోతుంది. దానికోసం అని చెప్పి నేను ఇక్కడికి వచ్చిన. సిరిసిల్ల నుంచి అయితే మొత్తం పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇదేంది జిల్లాల కాడికి అయితే మొత్తం రైలు అయితే పనులు స్టార్ట్ అయిపోయినాయి. ఈడికేంచి మా ఊరికి ఇక స్టార్ట్ అవుతున్నాయి. అసలు ఏంటి ఎలా అయిందని చెప్పి నేను చూడడానికి అయితే వచ్చిన. అలాగే మీకు కూడా చూపిస్తాను, ఓకేనా? మనకైతే ఇక్కడి వరకు అయితే పట్టాలు అయితే వచ్చేసినాయి. ఇక్కడ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ నుంచి మా ఊరికి రావాలి. నాకు తెలిసింది జిల్లాల అండ్ జక్కపురం మధ్యలో అయితే పని అయితే ఆగింది. ఇంకా ఈ నుంచి అయితే ఇంకా స్టార్ట్ అవుతుంది. మీరు ఒకసారి చూసేయండి ఒకసారి. మనకైతే పనులు అయితే ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయినాయి. ఇక ఇక్కడ నుంచి మనకు అక్కడి వరకు కంప్లీట్ కావాలి. అసలు అటు సైడ్ ఎలా ఉంది, అసలు ఇంకా ఏం జరిగిందో ఏంటని చెప్పి ఇప్పుడైతే అక్కడనైతే చూద్దాం, ఓకే? మొత్తం అయితే ఒకసారి మీకు వ్యూ పెడతాం, వీడియో చూడండి. మీ చిన్నవాడు అయితే దాన్ని అయితే మంచిగా ఆడుకునే కదా. మీరు అసలు మొత్తం కూడా ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇటు సైడ్ అయితే మనకి ఏం పనులు కూడా స్టార్ట్ కాలేదు, స్టార్ట్ అవుతున్నాయి, ఇంకా చేస్తూ ఉన్నారు. ఇక్కడ వరకు అయితే మనకు దాన్ని ఏమంటారు, ఇక్కడ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇటైతే ఇంకా మొదలు ఇంకా అవుతున్నాయి. అక్కడ ఏమో చేస్తారు, అక్కడికి వెళ్ళి చూద్దాం. ఈలోపు మన పిల్లలు ఏంటంటే అన్న ఇక్కడ కుంటుందో ఒకసారి కుండకాడికి పోదామన్నారు. ఆ కుంట ఒకసారి చూద్దురా. బండి మీద పెట్టారు, వాళ్ళిద్దరు వచ్చేసి చూడు ఏం చెప్తారు. అట్లా ఉంటుంది వీళ్ళతో. ఏంటి చూడగా ఇలా చేపలు ఉంటాయా? చేపలు ఉంటాయా? రంగనాయక సార్కా అసలు ఏంటిది అది? ఎన్ని పడ్డాయి నీ ఎన్ని? ఒకటా? నా వేద్దాం ఒకసారి. ఇంతకుముందు అయితే మన పిల్లలు వేసారు కదా, మన పిల్లలు అయితే ఒక రెండే పోయినాయి. నేనైతే ఎన్ని పోతే చూడరు అసలు. మనం ఇదివరకు చూసినట్టయితే రైలు అక్కడ నుంచి పైన ఉండేది, పైకి వెళ్ళి ఇట్లా వచ్చేది. ఇక్కడికి వచ్చేసరికి మొత్తం ఈ బ్రిడ్జ్ కిందికే ఉంది. అసలు ఈ బ్రిడ్జ్ అసలు చూడండి మీరు, అసలు బ్రిడ్జ్ కిందికే వెళ్తుంది అన్నట్టు రైలు. మీరు ఇక్కడ ఈ బ్రిడ్జ్ ఎందుకు వేసిరు అది ఇదని చెప్పి మీరు అనుకోవచ్చు. ఎందుకంటే బాయిలకాడి కోనికి బ్రిడ్జ్, అసలు ఇది తవ్వ. ఎందుకంటే బాయిలకాడి కోనికి దీని కిందకి రైలు పోతుంది, పైకి బండ్లు ఇట్లా అన్నీ పోతాయి అన్నట్టు. ఇంకోటి వచ్చేసి ఇక్కడ కాలువ ఉంది మనకు, రంగనాయక సాగర్ నీళ్ళు ఇక్కడ నుంచి అటు ఓనికి. అది కాలువ కూడా మీరు చూపిస్తావు సార్, విజువల్స్ చూసారు.
దాదాపు ఒక 5 కిలోమీటర్ దాకా వచ్చిన 5 కిలోమీటర్లు వచ్చినా కానీ అక్కడక్కడ చిన్న చిన్న పనులు అయితే అవుతున్నాయి. ఇంకా ఏం కూడా అవుతలే. అటు ముందుకు కూడా పోయినా, ముందుకు కూడా ఏం కాలేదు. లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ చూస్తుంటే ఇక్కడ బండవాళ్ళ కొట్టారని చెప్పి ఇక్కడ అయిపోయినా. ఐ హోప్ ఈ వీడియో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయరి. ఓకేనా? ఇంతటితో ఉంటున్నా. ఓకే, బాయ్.